ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే పాతకాలం పద్ధతే బెస్ట్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అది పాతకాలం అండి. ఇప్పుడు జాబులు చేసే లేడీస్ ఉన్నారు, కట్లపై ఉప్పు అని ఉప్పుకుంటూ కూర్చునే లోపల ఆ టైంలో అయిపోతుంది. ఆ టైంలో అయిపోతే హాఫ్ డే శాలరీ కట్ట బిజినెస్ చేస్తారు గ్యాస్ తో. మరి వాళ్ళకి ఎట్లా వస్తుంది 21 days టైం లేకుండా? అది అర్థమవుతుంది. వాళ్ళకు 21 days ఉండాలి కదా, మరి వాళ్ళు ఎట్లా బిజినెస్ చేస్తారు దీంతో? సమస్యను పరిష్కరిద్దామని చెప్పి మోడీ గారు స్పీచ్ అయితే ఇచ్చింది. అంటే ప్రజలందరూ హర్షణీయంగా ఉందని చెప్పి కామెంట్ చేస్తాం. దీనిపై మీరేమంటారు? మోడీ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. బట్ ఇది డెసిషన్ తోనే ఆగిపోకుండా కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్ గా మార్కెట్ లకు తెస్తే బాగుంటది అని చెప్పేసి నేను ఎందుకంటే చాలా సఫికేట్ అవుతున్నాం. బికాజ్ బయట ఆఫీస్ కి వెళ్తాం, చాలా దగ్గరికి వెళ్తాం, కుకింగ్ లేని ఏం చెయ్యలేం. పిల్లలు పొద్దుగాల స్కూల్ కి పోతారు, వాళ్ళకి కూడా ఏమైనా వండి పెట్టాలా. సో అది గ్యాస్ అయితే కొంచెం జల్దీ వేర్రి, మాకు ఇబ్బంది అవుతుంది. మీరు ఏమన్నా చేసుకోరు అని మాకైతే. అంటే కొంతమంది దీన్ని బిజినెస్ బిజినెస్ అండ్ అసలు మర్చిపోయినా ఏంటి, ఒక ఆంటీని గ్యాస్ గురించి అడిగితే 6,000 రూపాయల ఒక్క గ్యాస్. అదే 6,000 రూపాయలు సంవత్సరం అంతా బతకొచ్చు తెలుసా. ఆ 6,000 రూపాయలతోని అసలు మరి ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తుర్రు. అంటే దీంతో బిజినెస్ చేస్తుర్రు, గ్యాస్ తోని బిజినెస్ చేస్తారు. అంత వేరే లెవెల్. అసలు ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేసుకుంటా పోతే మరి మిడిల్ క్లాస్ పర్సన్ గానీ చాలా ఇంకా పూర్ పీపుల్స్ ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా ఏం చేయాలి? వాళ్ళకి ఎట్లా గ్యాసులు రావాలా? మళ్ళా చేయలేరు కదా. అదే అంటున్నా, డొమెస్టిక్ అదే కమర్షియల్ అయితే హోటల్ వాళ్ళది కదా, డొమెస్టిక్ మనది కదా. సో మనది కూడా వాళ్ళకి ప్లస్ అవుతుంది కదా. మరి లేనోడు ఏం తినాలి చెప్పుర్రి. లేనోడు ఆకలితో రావాలా? ముసలోళ్ళు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, వాళ్ళందరూ ఏం తినాలి, ఏం అడుగు తినాలి? కట్ల పోయి మీద ఊపుకుంటున్నా కరెక్ట్ టైం కి ఆన్ డ్యూటీ పోకపోతే ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే పాతకాలం పద్ధతే బెస్ట్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అది పాతకాలం అండి. ఇప్పుడు జాబులు చేసే లేడీస్ ఉన్నారు, కట్లపై ఉప్పు అని ఉప్పుకుంటూ కూర్చునే లోపల ఆ టైంలో అయిపోతుంది. ఆ టైంలో అయిపోతే హాఫ్ డే శాలరీ కట్ట దేని గురించి పోయినందుకు. ఒక ప్రొఫెషన్ గా మనం ఒక దగ్గర జాబ్ చేస్తున్నప్పుడు వాడు ఎంత ప్రొఫెషన్ గా చూస్తాడు మనల్ని. నువ్వు హాఫ్ డే పోతే హాఫ్ డేకే కన్సిడర్ చేస్తారు. ఇంకొక కొన్ని ఆఫీసులలో అయితే ఆ డే కూడా ఇవ్వడు. అంటే లాసే కదా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి. సో చెప్పేది ఒకటే, మీ కడుపు కూటికి, మీ హ్యాపీనెస్ కోసం, మీ సంపాదన కోసం ఎదుటోని జీవితంతో ఆడుకోవద్దు. అంటే ఒక సామాన్యుడు అంత ఎఫర్ట్ చేయలేడు కదా. 6,000 7,000 అదే కదా నేను అంటుంది. అంత ఎఫర్ట్ చేయలేము, ఒక సామాన్యుడు చెయ్యలేడు. అది కాని పని. కానీ బిజినెస్ చేస్తారు గ్యాస్ తో. మరి వాళ్ళకి ఎట్లా వస్తుంది 21 days టైం లేకుండా? అది అర్థమవుతుంది. వాళ్ళకు 21 days ఉండాలి కదా, మరి వాళ్ళు ఎట్లా బిజినెస్ చేస్తారు దీంతో? సో ఇది ఏంటంటే కుట్ర. ఇదంతా అందరు కలిసి ఆడుతున్న ఒక కుట్ర అని నాకు అనిపిస్తుంది.